Sure. వాసుదేవ్ సార్ నమస్తే. సో మనం ఇప్పుడు అర్జునంలో అఫారిజం గురించి తెలుసుకుంటూ ఆ, అంటే ద లైఫ్ లైన్ ఆఫ్ హోమియోపతి అనేది కానీ నేచర్స్ లా ఆఫ్ కేర్ అనే దాన్ని ఇక్కడ మనకు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. 26th అఫారిజం క్లియర్ గా మాస్టర్ గారు చెప్తున్నారు చూడండి. దిస్ డిపెండ్స్ ఆన్ ద ఫాలోయింగ్ హోమియోపతిక్ law of nature, which was sometimes indeed vaguely summarized but not hitherto fully recognized, and to which is due every real cure that has ever taken place. అంటే ఇప్పటివరకు ఈ హోమియోపతి లా ఈవెన్ హోమియోపతి కనిపెట్ట కంటే ముందు కూడా, అంటే ఆ, హనుమాన్ గారికి రికగ్నైజ్ చేసే కంటే ముందు కూడా ప్రకృతిలో జరిగేటువంటిదే ఇది అని చెప్తున్నారు అనమాట. అంటే అప్పుడు కూడా జరిగినాయి ఇవన్నీ కూడా మనం గమనించలేదు అంతే. అంటే ప్రతి క్యూర్ ఎక్కడైతే క్యూర్ జరిగిందో అక్కడ హోమియోపతిక్ లా మాత్రమే వర్క్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. ఏ వీకర్ డైనమిక్ ఎఫెక్షన్ ఈస్ పర్మనెంట్లీ ఎక్స్టింగ్విష్డ్ ఇన్ ద లివింగ్ ఆర్గానిజం బై ఎ స్ట్రాంగర్ వన్ ఇఫ్ ద లేటర్ ఈస్ వెరీ సిమిలర్ టు ద ఫార్మర్ ఇన్ ఇట్స్ మేనిఫెస్టేషన్. అంటే ఒక చిన్నగా ఉన్నటువంటి ఒక ఏదైనా ఎఫెక్షన్ ఉందనుకోండి, ఇప్పుడు జలుబు ఉందనుకోండి, అంటే జలుబు లాంటిది ఒక మనకి ఇబ్బంది కలుగుతుంది. అది ఎప్పుడు తగ్గుతుంది అంటే తగ్గినట్లు అవుతుంది. అంటే ప్రతిసారి తగ్గాలని లేదు, లేదంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అంటే అది ఎప్పుడు కనిపించకుండా ఉంటుంది మనకి అని అంటే వెన్ ఇన్ ద లివింగ్ బై ఎ స్ట్రాంగర్ వన్. అంటే ఎప్పుడైతే దానికంటే పెద్దది వచ్చి కూర్చుందో అక్కడికి, అంటే నిమోనియా లాంటిది వచ్చిందో, లేదంటే సివియర్ బ్రాంకియల్ అస్తమా వచ్చిందో, అప్పుడు ఏం జరుగుతుంది? జలుబు అనిపిస్తుందా? కనిపించదు. బై ఎ స్ట్రాంగర్ వన్ ఇఫ్ ద లేటర్ ఈస్ వెరీ సిమిలర్ టు ద ఫార్మర్ ఇన్ ఇట్స్ మేనిఫెస్టేషన్. అంటే దానికంటే పెద్దదిగా అయి ఉండాలి అనే చెప్తున్నారు అనమాట. అంటే ఆ రెండు కూడా ఒకే విధమైనటువంటివి, అంటే ఒకే రీజియన్ కి చెందినటువంటివి, లేదంటే ఒకే ఆర్గాన్ కి చెందినవి, ఒకే సిస్టమ్ కి చెందినవి అన్నట్టు ఉన్నట్లయితే ఇలా జరుగుతుంది అని చెప్తున్నారు అనమాట. దానికి ఎందుకు అలా చెప్తున్నారు అని అంటే మనం కూడా చూస్తుంటాం కదా. ఇప్పుడు మనకు ఒక చిన్న ఆ, ఏదైనా మనకి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే చాలా ఉన్నాయి. మనకు ఒక చిన్న దెబ్బ తగిలింది ఇక్కడ, అంటే మోకాలు దగ్గర రాసుకుపోయింది అనుకోండి. దాని తర్వాత ఇంకా కొంచెం దానికంటే పెద్ద దెబ్బ మళ్ళీ ఒక 1-2 డేస్ తర్వాత తగిలింది. అప్పుడు అది చిన్న మోకాలు దగ్గర రాసుకుపోయినటువంటిది గుర్తుండదు కదా మనకి. గుర్తుండదు అని అంటే ఇవి అది చాలా చిన్నదిగా అయిపోయింది అనమాట. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ఎఫెక్ట్ కంటే కూడా ఇది ఇంకా పెద్దది వచ్చింది కాబట్టి ఈ వీకర్ వన్ అనేది మనకు కనిపించకుండా పోయింది అనేది మనం గమనించవచ్చు అనమాట. అంటే సిమిలర్ గా ఇక్కడ సెకండ్ స్ట్రాంగర్ వన్ అనేది మనం హోమియోపతిలో తీసుకొచ్చేది అంటే మెడిసినల్ యాక్షన్ అనమాట. ఫస్ట్ది వీకర్ డైనమిక్ ఎఫెక్షన్ ఆఫ్ ద నేచర్. అంటే నేచర్ తో ఉన్నటువంటి బయట ఉన్నటువంటి డిసీజ్ అనేది మనకు వచ్చినప్పుడు దానికంటే స్ట్రాంగర్ గా మనం హోమియోపతిలో ఇస్తే గనక డెఫినెట్ గా ఆ వీకర్ అనేది ఎస్టింగ్విష్ అయిపోతుంది అనేటువంటిది మనం ఇక్కడ హోమియోపతి లా అనేది చూసుకోవచ్చు అనమాట. ఇది బేసిక్ గా ప్రతి ఒక్క ఎక్కడైనా గమనించవచ్చు. మనం ప్రకృతిలో చాలా చోట్ల మనం ప్రతి దగ్గర కూడా గమనించవచ్చు. ఒక్క నిమిషం. ఈ హోమియో ఇది మాస్టర్ గారు తెలుగులో చెప్తారండి. ఈ హోమియోపతి సిద్ధాంతము ఇంతకు ముందే గమనింపబడినది కానీ తగిన గుర్తింపునకు రాలేదు. ఆయా సందర్భముల యందు అజ్ఞాతముగా వాడబడుచుంటయు గుణమునిచ్చుచుండటయు గమనికకు వచ్చియే ఉన్నవి. అంటే మనం గమనించలేదు అంతే, కానీ అప్పటికీ ప్రకృతిలో ఉన్నాయి. ఎప్పటి నుంచో ప్రతి దగ్గర కూడా ఈ వీకర్ స్ట్రాంగర్ అనేది ఉంటూనే ఉంది అనేది గమనించవచ్చు అనమాట. పాశ్చాత్య వైద్య విజ్ఞానమున హనిమన్ కాలము నాటికి అలోపతి విధానము తప్ప మరి ఒకటి వ్యాప్తిలోకి రాలేదు. గృహ వైద్యములలో హోమియోపతి వంటి పద్ధతులను పూర్వకాలపు పాశ్చాత్యులు అక్కడక్కడ వాడుచున్నారు. అది వైద్య శాస్త్రముగా గుర్తింపబడలేదు. ఆయుర్వేద శాస్త్రమున ఈ హోమియో సిద్ధాంతము చాలా కాలం నుండి శాస్త్రీయమైన వాడుకలో ఉన్నది. హనుమాన్ నాటికి పాశ్చాత్యులకు ఆయుర్వేద శాస్త్రం ఉన్నదని తెలియదు. బ్రిటిష్ పరిపాలన నాటికి కూడా భారతీయులు ఆ, అనాగ అనాగరిక జాతి అను గ్రుడ్డి నమ్మకమే పాశ్చాత్యులకు కలదు. కనుక ఆయుర్వేద శాస్త్రం ఉన్నట్లు హనుమాన్ కు తెలియుట అవకాశము లేదు. అతడు స్వతంత్రముగానే తన శాస్త్రమును దర్శించి సాధించి ఇచ్చెను. అంటే అప్పటికి మనకి ఆయుర్వేద ఆ, మన పూర్వ భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి ఆయుర్వేదం అంతా కూడా ఇటువంటి ప్రిన్సిపల్స్ నే ఫాలో అవుతూ వస్తుంది. మనకి వేదాలలో కూడా ఇదే చెప్తున్నారు. కానీ
అక్కడ ఎవరు కూడా ఈ బ్రిటిష్ వైద్య విధానం కానీ లేదంటే ఈ హనుమాన్ కాలం నాటికి ఉన్నటువంటి డాక్టర్స్ ఎవరు కూడా గమనించలేకపోవడం అనేది ఆ మనకి లేట్ గా తెలియడం జరిగింది. అంతేగాని అప్పటికి కూడా ఉండేది అన్నట్టు, అంటే దిస్ ఇస్ నేచర్స్ లా ఆఫ్ క్యూర్ అని కూడా అనవచ్చు అనమాట. అంటే ప్రకృతిలో ఉన్నటువంటిది అనేది గమనించవచ్చు. ఆయుర్వేద శాస్త్రము నేటికి కనీసం 10,000 సంవత్సరముల నాటి నుండి పరిపూర్ణత చెంది ఉన్నది. అది అందు సమాన గుణై సమాన గుణభూష్ గుణభూషిష్టై విపరీతై విపరీత గుణభూషిష్టై వా బేజసం భేషజం అని చెప్పబడినది. అంటే సేమ్ మన సిమిలియర్ సిమిలిబస్ క్యూరెంటర్ అనేటువంటి సిద్ధాంతం లానే ఉంటుంది అని చెప్పబడినది. దీని అర్థం ఏమనగా సమాన గుణములు గల వ్యాధులకు సమాన గుణములు గల మందులతోని విపరీత గుణములు గల వ్యాధులకు విపరీత గుణములు గల ఔషధములతోనూ వ్యాధి నివారణ చేయబడుటచే చికిత్సా విధానము రెండు విధానములుగా ఉన్నదని ఈ రెండు విధానములలో దేని ఎప్పుడు వాడవలను కూడా వివరింపబడినది. ఆయుర్వేదంలో అంటే ఎటువంటి యాక్షన్స్ లో ఎటువంటి సిచ్యువేషన్స్ లో ఎటువంటిది వాడాలనేది కూడా వాళ్ళకి క్లియర్ గా చెప్పబడిందని చెప్తున్నారు అనమాట. ఆయుర్వేద శాస్త్రంలో జ్వరంతో కూడిన రోగికి నేతిని తినిపించి వేడి నీళ్లు త్రాగించి వేడి నీళ్లతో తలస్నానం చేయించవలనని చెప్పబడి ఉన్నది. అట్లే ఎండలో తిరిగి వచ్చిన వాడికి వేడి నీళ్లతో నెయ్యి కలిపి త్రాగించుట మున్నగు చికిత్సలు చెప్పబడినవి. ఇవన్నీ సారూప్య ఔషధ ప్రక్రియను క్రమబద్ధముగా వాడిన ఉదాహరణలే. ప్రస్తుత కాలమున నవీనులకు ఆయుర్వేద శాస్త్రం గురించి ఆ, అజ్ఞానము కలిగినది కనుక ఇది తెలియటలేదు. అంటే అప్పటికి కూడా ఆయుర్వేదంలో ఫీవర్ అనే కేసెస్ లో ఏం చేసేవాళ్ళు, వేడి నీళ్లు నెయ్యి తాపించేవారు అనమాట. అంటే నెయ్యి వేడి నీళ్ళలో ఇచ్చి తాపించేవారు అనమాట. లేదంటే వేడి నీళ్ళతో తలస్నానం చేయించేవారు అని చెప్పి ఉన్నది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, కోల్డ్ స్పాన్ చేస్తున్నారు. ప్రతి దగ్గర కూడా చాలా వేడి అయిపోయింది, 101 డిగ్రీస్ వచ్చిందని చెప్పేసి కోల్డ్ స్పాన్ చేస్తున్నారు. అది ప్రకృతికి విరుద్ధం, మన హోమియోపతికి కాదు, ప్రకృతికే విరుద్ధం అది. అంటే అక్కడ ఏం జరుగుతుంది, ఆ వాళ్ళు శరీరం ఒకలా రియాక్ట్ అవుతుంటే ఇక్కడ మనం ఇంకోలా రియాక్ట్ అవుతున్నాం దానికి అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. అట్లే ఎండలో తిరిగి వచ్చిన వాడికి వేడి నీళ్ళలో నెయ్యి కలిపి తాగించుట మున్నగు చికిత్సలు చెప్పబడినవి. ఎండలో వచ్చిన వాడికి వేడి నీళ్ళు తాగించడం ఎంతవరకు సమంజసం? ఆల్రెడీ ఎండలో ఉన్నాడు, మళ్ళీ వేడి నీళ్ళు తాగించడం వల్ల వాడికి ఇబ్బంది అవుతుంది కదా అని మనం అనుకుంటాం. కానీ అది కాదు. వేడి నీళ్ళు తాగిస్తే వాడికి ఈక్విలిబ్రియం అనేది ఏర్పడుతుంది వాడి శరీరంలో. బయట వేడి లోపల వేడి ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు కదా. అంటే ఇప్పుడు కూడా మనం కారులో వెళ్తున్నప్పుడు ఫాగ్ వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం, బయట ఉన్నటువంటి సిచ్యువేషన్ లోపల కల్పించినప్పుడు ఏం జరుగుతుంది, ఫాగ్ అనేది పోతుంది. లోపల ఒక టెంపరేచర్, బయట ఒక టెంపరేచర్ ఉన్నది అనుకోండి, అప్పుడు మనకి మాస్కింగ్ అయిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. అంటే సేమ్ సిచ్యువేషన్ లోపల బయట ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. రెండు టెంపరేచర్స్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు మాత్రమే ఇబ్బంది ఏర్పడుతుంది అనేది మనం గమనించాలన్నమాట. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. సారూప్య ఔషధ ప్రక్రియను క్రమబద్ధముగా వాడిన ఉదాహరణలు ఇవన్నీ కూడా. అంటే ఎండలో వచ్చిన వాడికి కూడా ఇవి వేడి నీళ్ళు తాగించడం వల్ల చాలా ఉపశమనం ఉంటుంది. కానీ మనం ఉల్టా చేస్తున్నాం, ఎండలో వచ్చిన వాడికి స్ప్రైట్ ఇస్తున్నాము, లేదంటే కూల్ డ్రింక్స్ ఇస్తున్నాము, తర్వాత వాడికి కోల్డ్ స్పాన్ చేస్తున్నాము ఫీవర్ లో ఉంటే. అటువంటివన్నీ కూడా చేయకూడదు అన్నట్టుగా. అంటే మనం చెప్పట్లేదు, ప్రకృతి చెప్తుంది. అంటే నేచర్స్ లా చెప్తుంది. నేచర్స్ లానే హోమియోపతి లా, ఆయుర్వేదిక్ లా. ప్రస్తుత కాలమున నవీనులకు ఆయుర్వేద శాస్త్రం గురించి అజ్ఞానం కలిగినది కనుక ఇది తెలియటలేదు. వాళ్ళకి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అవి ఈ ఆయుర్వేదం గురించి వాళ్ళకి క్లియర్ గా తెలియదు కాబట్టి వాళ్ళు ఇవన్నీ కూడా ఆ, తప్పు అన్నట్టుగా భావిస్తున్నారు అనమాట. ఇది మనకి 26th అఫారిజంలో మనకి హోమియోపతి నేచర్స్ లా ఆఫ్ క్యూర్ అనే దాని గురించి కూడా క్లియర్ గా ఇంకా చెప్పబడింది. ఇప్పుడు చంద్రమోహన్ ఒక చిన్న కొన్ని ఎగ్జాంపుల్స్ తో ఇదే అఫారిజం ఇంకా క్లియర్ గా చెప్తారని భావిస్తూ ఒక ఒక్క నిమిషం సార్ లైన్లో.
Sorry for the interruption. శుభోదయం. శుభోదయం, నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ నమస్తే సార్, శుభోదయం సార్. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రకంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం, నమస్కారం మీకు. ఈరోజు ముఖ్యమైన అభ్యాసం అది 126 అభ్యాసంలో నేచర్స్ లా ఆఫ్ క్యూర్ అంటారు దీన్ని. అంటే హనుమాన్ గారు ఏం చేశారంటే ప్రకృతిలో ఎట్లా జరుగుతుంది అని చాలా అబ్జర్వ్ చేశారు. మాస్టర్ హనుమాన్ హ్యాస్ సైంటిఫిక్ అబ్జర్వేషన్. అయితే సృష్టిలో జరిగే వాటి అన్నింటిని గమనించి, ఓహో, రాత్రిపూట లైట్ దివ్యంగా వెలుగుతోంది, పగలు సూర్యుడు రాగానే లైట్ కనిపించట్లేదు. మళ్ళీ కరెంట్ పోయిన తర్వాత దీపం పెడితే దీపం బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ కరెంట్ ట్యూబ్ లైట్ రాగానే దీపం కనిపించట్లేదు, దీపం వెళ్తురు కనిపించట్లేదు. పోనీ ఇదే లైటే పెద్ద లైట్ అనుకుంటే సూర్యుడు రాగానే మళ్ళీ లైట్ కూడా కనిపించట్లేదు. ఇక్కడ ఏం జరుగుతోంది అని ఒక మైండ్లో పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత హనుమాన్ గారు ఈ అపారిజంని ఆయన ఇవ్వడం జరిగింది. ఏ వీకర్ డైనమిక్ ఎఫెక్షన్ ఈజ్ పర్మనెంట్లీ ఎస్టింగ్విష్డ్ బై ది ఇన్ ద లివింగ్ ఆర్గానిజం బై ఏ స్ట్రాంగర్ వన్ ఇఫ్ ద లాటర్ ఈజ్ వెరీ సిమిలర్ టు ది ఫార్మర్ ఇన్ ఇట్స్ మేనిఫెస్టేషన్స్. ఒకటేలాగా ఉంటేనే పాతది కొత్తదాన్ని తోడు చేస్తుంది, పెద్దది చిన్నదాన్ని తీసేస్తున్నమాట. ఇలాంటివన్నీ కూడా హనుమాన్ గారు తన యొక్క గమనికలో జరిగి దీన్ని ఆయన హోమియోపతి వైద్య విధానాన్ని ఒక వైద్య ప్రక్రియగా మనకు స్థాపించి ఇవ్వడం జరిగింది. అపర హనుమంత మా హనుమాన్ గారు. మా మామూలు ఎంతమంది చూసింటారు? అంతమంది మరి చాలా మంది చూసింటారే. మరి ఆయనకు ఒక్కరికి ఎందుకో ఇది ఇంత అద్భుతంగా జరుగుతోంది మరి అని అనిపించింది. అదనమాట, అది అనుగ్రహం, దైవానుగ్రహం. అంటే మనందరి మీద అనుగ్రహం రాబట్టి ఆయనకి ఆ థాట్ వచ్చింది. ఓకేనా? ఇదనమాట సూత్రం 26. చాలా ముఖ్యమైన సూత్రం, మాకు బైహార్ట్ చేయిస్తారు ఇస్తున్నాడు ఇది. తర్వాత ఒక పావుగంట నేను తీసుకున్న తర్వాత వంశీ గారు వస్తారు. ఓకే, వంశీ గారు తీసుకుంటారు. ఒక్క నిమిషం సార్. ఓకే, మనం వైరల్ ఫీవర్స్ లో ఉన్నాం. ఎన్ని ప్రశ్న?
చెప్పేసి ఇప్పుడు. అయితే ఇప్పుడు డాక్టర్ వంశీ గారు మనకి ఇప్పుడు చాలా ఫీవర్స్, వైజాగ్లో కూడా అటు సైడ్ చాలా ఫీవర్స్ ఉన్నాయి. అవి ఎట్లా ఎక్కువ ఎలాంటి డ్రగ్స్ తో బాగా ఇండికేట్ అవుతున్నాయి, తన ఎక్స్పీరియన్స్ ని మనకి షేర్ చేయడానికి ముందుకు వస్తున్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ వంశీ గారు. సార్ వీడియో ఆన్ చేయండి. ఆ, ఓకే. వినిపిస్తుందా? వినిపిస్తుంది, కనిపిస్తుంది. వినపడుతుంది సార్, ఓకే ఓకే. వినపడుతుంది. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను మళ్ళీ జాయిన్ అవుతున్నాను ఇక్కడ. రైట్, నా పేరు డాక్టర్ వంశీ కృష్ణ, విశాఖపట్నం నుంచి. సో ఇప్పటి వరకు సో కరెంట్ ఎపిడమిక్ ఫీవర్స్ సెషన్ 5 అంటే ఆల్రెడీ 4 సెషన్స్ అయిపోయాయి. సో ఈ 4 సెషన్స్లో అందరికీ పూర్తిగా అవగాహన వచ్చి ఉంటుంది. ఎపిడమిక్స్ అంటే ఏంటి, ఎపిడమిక్ ఫీవర్స్ అంటే ఏంటి. చాలామంది సీనియర్ డాక్టర్స్ దీనికి ఆ, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ యొక్క గైడెన్స్ అందరికీ అందించారు. సో ఈ పార్ట్ 5లో నేను ఆ, ఒకసారి రివైండ్ చేస్తాను. అంటే ఏంటి అసలు ఎపిడమిక్స్ అంటే ఏంటి, సో ఎలా మనం ట్రీట్ చేయాలి, ఆ, అది నేను ఇక్కడ ఆ, విజయనగరం అండ్ విశాఖపట్నంలో నేను చూస్తున్నాను పేషెంట్స్ని. ముఖ్యంగా ఈ ఆ, విశాఖపట్నంలో ఈ రీజియన్లో ఒక డైలీ అంటే ఆ, నేను మార్నింగ్ 8 to 10 ఒక ఫ్రీ క్లినిక్కి వెళ్తాను అనమాట. డాక్టర్ కేఎస్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో అకేపాలెం విశాఖపట్నంలో. అక్కడ రోజుకి ఒక 150 to 200 పేషెంట్స్ వస్తారు రోజుకి డైలీ. అదే ఫ్రైడే ఫ్రైడే సాటర్డే సండే అయితే 200కి రీచ్ అయిపోతారు అనమాట. సో అక్కడ మేము చూస్తున్న కేసెస్లో మ్యాక్సిమమ్ అవుట్ ఆఫ్ 100 ఒక 20 to 30 కేసెస్ మనకి ఈ డైలీ ఫీవర్స్, ఎపిడమిక్ ఫీవర్స్తోనే వస్తున్నారు అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీకు షేర్ చేయబోతున్నాను. ప్లస్ ఎపిడమిక్స్ అంటే ఏంటి, ఎపిడమిక్స్ అంటే జనరల్గా ఒక సర్టెన్ ఏరియాలోని ఒక సర్టెన్ పీరియడ్లోని సేమ్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ అనేది పీపుల్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు అన్నమాట. దీన్ని ఒక బ్రీఫ్గా మీకు ఇంట్రడక్షన్ అంటే ఒక పీరియడ్లోని, ఒక టైంలోని, ఒక ప్లేస్లోని సిమిలర్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ మనకి చూస్తూ ఉంటాం అనమాట. ఇది ఎపిడమిక్స్లో మనం ఆ, అవగాహన చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ విశాఖపట్నంలో ఎలా ఉందంటే వాతావరణం, ఒక 7 days పూర్తిగా ఎండ వచ్చేస్తుంది, 7 days పూర్తిగా వర్షాలు. ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది, నిన్న నైట్ నుంచి వర్షం స్టార్ట్ అయింది ఇక్కడ. అంతకుముందు ఒక 3-4 days ఫుల్ హీట్, సమ్మర్ లాగా ఉండేది, సెకండ్ సమ్మర్ లాగా ఉండేది. ఆ బిఫోర్ లాస్ట్ వీక్ అది ఫుల్ రైన్, 3-4 days ఫుల్ రైనీ సీజన్ ఉందన్నమాట. సో ఇలాగ ఆల్టర్నేట్ అవుతుంది, హాట్ టు కోల్డ్, కోల్డ్ టు హాట్, హాట్ లాగా మనకి ఆల్టరేషన్ చూస్తున్న లాస్ట్ 1 month నుంచి. సో నేను ముఖ్యంగా సో ఫీవర్స్లోని ఒక 15 to 20 డ్రగ్స్ మనం పెట్టుకుంటాం. సో ఫీవర్స్లో ఏం ఇవ్వాలని ఒక ఐడియా ఉంటుంది. 15 to 20 అందరికీ తెలిసినవే. సో ఎకోనైట్ కానీ, బెల్డోనా, ఆర్సనికం ఆల్బమ్, జెల్సీమియం, డల్కమేరా, బ్రయోనియా, రూస్టాక్స్, యూపటోరియం, ఆ, చైనా చైనా ఆర్స్, చైనా సల్ఫ్, తర్వాత బ్యాసిలినము, ట్యూబర్క్యులినము. సో ఒక సర్టైన్ ఒక 20 to 50, 15 to 20 డ్రగ్స్ మన ఫేవర్ అంటే మనం ఒక అవగాహన మైండ్లో పెట్టుకుంటాం అనమాట. ముఖ్యంగా ఈ టైమ్ ఆఫ్ ఈ ఎపిడమిక్స్లో మనం చూస్తున్న కేసెస్లో ఒక 2 types ఆఫ్ సిమిలర్ కంప్లైంట్స్ వస్తున్నాయి అనమాట. ముఖ్యంగా ఫీవర్ అసోసియేటెడ్ విత్ కోల్డ్, కాఫ్, చిల్స్. ఇది ఎక్కువగా మేము చూస్తుంది. ఫీవర్, కోల్డ్, కాఫ్, చిల్స్, హెడేక్, ఈ 4-5 సిమ్టమ్స్తో ఎక్కువగా పేషెంట్స్ వస్తున్నారు.
దాని తర్వాత సెకండ్ వెరైటీలో ఎలా అవుతుందంటే ఫీవర్, చిల్స్ ఫాలోడ్ బై సివియర్ జాయింట్ పెయిన్స్. సో ఫీవర్, చిల్స్, జాయింట్ పెయిన్స్ ఈ టైప్ ఆఫ్ కేసెస్ కూడా ఎక్కువగా మనకి డైలీ చూస్తున్నాం అనమాట. ముఖ్యంగా నేను ఎక్కువగా యూజ్ చేసే మెడిసిన్స్ టైప్ 1 అంటే ఫీవర్, కోల్డ్, కాఫ్, చిల్స్, హెడేక్ లో ఎక్కువగా చూస్తుంది ఏంటంటే, సో ఎకోనేట్ యూజ్ చేస్తున్నాం, ఆస్టికం ఆల్బమ్ యూజ్ చేస్తున్నాం, డల్కమెరా యూజ్ చేస్తున్నాం, జెల్సీమియం యూజ్ చేస్తున్నాం. సో బేస్డ్ అపాన్ సిమ్టమ్స్ బట్టి మనం యూజ్ చేస్తున్నాం అనమాట. సో సెకండ్ టైప్ ఆఫ్ వెరైటీలోని ఫీవర్, చిల్స్, జాయింట్ పెయిన్స్ లో ఎక్కువగా యూపటోరియం కానీ, రూస్టాక్స్ బ్రయోనియా కానీ ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. సో ఒకటి ఏంటంటే పేషెంట్ వచ్చిన తర్వాత మనం ఏది చూడాలి, అది వెదర్ ఇట్ ఈస్ మామూలు ఫీవర్ అయినా సరే, ఎపిడమిక్స్లో అయినా సరే, మనకి మెయిన్గా మనం ఫస్ట్ ఎయిల్మెంట్స్, సో కాజేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో కాజేషన్ ఏంటి, ఫీవర్ ఎందుకు వచ్చింది, కాజేషన్ ఏంటి, దాని తర్వాత జర్నీ ఆఫ్ ది డిసీజ్ చాలా ఇంపార్టెంట్. సో ఫీవర్ అనేది డే 1, డే 2, డే 3, మోస్ట్ ఆఫ్ ది ఫీవర్స్ అనేది డే 3 వరకు వచ్చి తగ్గిపోతాయి అనమాట. డే 3 నుంచి కొన్ని కేసెస్ డే 10, డే 14, డే 28, సో 2 to 3 weeks కూడా కొన్ని ఫీవర్స్ మేము చూస్తున్నాము, ఉంటున్నాయి అనమాట. సో జర్నీ ఆఫ్ ది డిసీజ్ అనేది కూడా మనం చూసుకోవాలి. తర్వాత మెయిన్గా ఎఫారిజం 3 ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నాలెడ్జ్ ఆఫ్ ది డిసీజ్, నాలెడ్జ్ ఆఫ్ ది డ్రగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రెండు కావాలి ఒక ఫిజిషియన్ అంటే మనకి. ఒక్క డిసీజ్ నాలెడ్జ్తో కాదు సరిపోదు, ఒక డ్రగ్ నాలెడ్జ్తో కాదు, రెండు మనం కాంబినేషన్ చూసుకుంటేనే మనకి లాస్ట్ మనకి ఏ డ్రగ్ ఇస్తామో అది చూస్ చేసుకోవడం చాలా ఈజీగా అవుతుంది అనమాట. సో జర్నీ ఆఫ్ ద డిసీజ్ ఒకటి, దాని తర్వాత నాలెడ్జ్ ఆఫ్ ది డిసీజ్, నాలెడ్జ్ ఆఫ్ ది డ్రగ్, ఇవన్నీ మనం అవగాహన పెట్టుకోవాలి. దాని తర్వాత ముఖ్యంగా కాజేషన్ చూసుకున్న తర్వాత పేషెంట్ యొక్క మైండ్ సెట్, సీట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, ఆ అక్యూట్ కండిషన్లో పేషెంట్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది, అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వెదర్ ఇట్ ఈస్ ఎపిడమిక్లో కూడా మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. సో అన్ని డ్రగ్స్ మనం ఇచ్చేలాం కదా ఒకేసారి. సో ఒక్కొక్క డ్రగ్కి మనం ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలన్నది ఇక్కడ మనం మెయిన్గా మైండ్ చాలా ఇంపార్టెంట్. తర్వాత మొడాలిటీస్, సో అందరికీ తెలిసినవే. మొడాలిటీస్ అంటే ఎప్పుడు ఫీవర్ ఎక్కువ అవుతుంది, ఎప్పుడు చిల్స్ ఏ టైంలో అవుతుంది, దాని తర్వాత పేషెంట్ యొక్క థర్మల్స్ ఎలా ఉన్నాయి, అంటే వాడు చలి తట్టుకోగలుగుతున్నాడా, లేకపోతే దుప్పటి కప్పుకుంటున్నాడా, దుప్పట్లు తీసేస్తున్నాడా, కవరింగ్ చేస్తున్నాడా, అన్కవర్ చేస్తున్నాడా బాడీని, సో వాటర్ ఎక్కువ తాగుతున్నాడా, కోల్డ్ వాటర్ ప్రిఫర్ చేస్తున్నాడా, హాట్ వాటర్ ప్రిఫర్ చేస్తున్నాడా. సో ఇది కూడా థర్మల్స్ కూడా అన్ని మనం చూసుకోవాలి. సో కాజేషన్ ఒకటి, సో జర్నీ ఆఫ్ ది డిసీజ్ ఒకటి, దాని తర్వాత మైండ్ సెట్, పేషెంట్ యొక్క మైండ్ సెట్ డ్యూరింగ్ ద అక్యూట్ స్టేజ్లో ఒకటి, తర్వాత మొడాలిటీస్లో థర్మల్స్ అన్నీ వచ్చేస్తుంటాయి. సో ఇది మనం మైండ్లో దృష్టిలో పెట్టుకొని ఒక డ్రగ్ సెలెక్షన్ అనేది మనం చేసుకున్నట్లయితే మనకి ఈజీగా మోస్ట్ ఆఫ్ 90% ఆఫ్ ది కేసెస్ మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు డే 3 కల్లా, డే 4, మ్యాక్సిమం డే 4 కల్లా ఈ ఎపిడమిక్స్లో మెయిన్గా ఈ ఫీవర్స్ అనేది కంట్రోల్ అయిపోతున్నాయి అన్నమాట. సో ముఖ్యంగా ఈ మొడాలిటీస్లోని జనరల్ మొడాలిటీస్ కూడా మనం చూసుకోవాలి. అంటే పేషెంట్ యొక్క యాక్టివిటీ ఎలా ఉంది, యాక్టివిటీ డల్గా ఉందా, యాక్టివ్గా ఉన్నాడా, తర్వాత ముఖ్యంగా ఎపటైట్, ఆకలి ఎలా ఉంది, సో దాహం ఎలా ఉంది, యూరిన్ ఎలా ఉంది, మోషన్ ఎలా ఉంది, స్లీప్ ఎలా ఉంది. సో ఈ 4-5 పారామీటర్స్ కూడా అన్ని మనం అవగాహనలో చూసుకోవాలన్నమాట. సో ఫస్ట్ జనరల్స్ మనకి ఫీవర్తో సంబంధం లేకుండా జనరల్స్లో ఇంప్రూవ్మెంట్ వస్తే ఆటోమేటిక్గా ఫీవర్ అనేది అలా కంట్రోల్ అయిపోతుంది అనమాట. సో నేను ఈ 2 వెరైటీస్ ఆఫ్ ఫీవర్స్ చెప్పాను కదా, ఈ 2 వెరైటీస్ ఆఫ్ ఫీవర్స్లో ఎక్కువగా నేను పిల్లల్లో మెయిన్గా ఇక్కడ వైజాగ్లో చూస్తున్న వాళ్ళ పిల్లల్లో ఎక్కువగా ఇండికేట్ అవుతుంది డల్కమేరా ఒకటి, యాంటిమోనియం టార్టారికం ఒకటి, రూమెక్స్ ఒకటి, బ్యాసిలినమ్, ట్యూబర్కులమ్, ఎక్కువగా ఇవే ఇస్తున్నాం అనమాట. ఎందుకంటే పిల్లల్లో మెయిన్గా ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఒకరికి వస్తే ఇంకోరికి ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో ఈ 4-5 డ్రగ్స్తోనే మ్యాక్సిమం 90% ఆఫ్ ది కేసెస్ నేను సాల్వ్ చేస్తున్నాను. ఇంకొక పిల్లలు మెయిన్గా ఫస్ట్ డల్కమేరా పిల్లలు వచ్చేసరికి వాళ్ళు ఎల్కేజీ నుంచి 10th స్టాండర్డ్ 12th స్టాండర్డ్ వరకు ఏంటి, వాళ్ళు ఏసీ క్లాస్ రూమ్స్లోనే ఉంటున్నారు. ఈవెన్ అది వర్షాకాలం అయినా సరే, ఎండాకాలం అయినా సరే, శీతాకాలం అయినా సరే, ఏసీ క్లాస్ రూమ్స్లోనే ఉంటున్నారు. సో వాళ్ళకి డల్కమేరా బాగా
ఇండికేట్ అవుతుంది. సో డల్కమేర 30 or 200, 30 పొటెన్సీ కొంతమందిలో బాగా వర్కౌట్ అవుతుంది. 200 పొటెన్సీ చాలు, 200 పొటెన్సీలో మొత్తం ఫీవర్స్ అని కంట్రోల్ అయిపోతున్నాయి. సో మీ ఈ సేమ్ ఫీవర్, కోల్డ్, కాఫ్, ఒకవేళ కఫం ఎక్కువ ఉంటే యాంటీమోనియం టాట్ కూడా ఇస్తున్నాం. యాంటీమోనియం టాట్ కూడా బాగా పిల్లల్లో మెయిన్గా కంట్రోల్ అయిపోతుంది. కోల్డ్, కాఫ్, ఫీవర్స్ లో యాంటీమోనియం టాట్. ఒకసారి యాంటీమోనియం ఆర్స్, యాంటిమ్ ఆర్స్ కూడా ఇస్తున్నాం. సో యాంటిమ్ ఆర్స్ తో కూడా ఫీవర్స్ బాగా పిల్లల్లో కంట్రోల్ అవుతున్నాయి అన్నమాట. సో పెద్దవాళ్ళు వచ్చేసరికి ఎక్కువగా మనం చూస్తుంది హెడేక్, బాడీ పెయిన్స్, కోల్డ్, కాఫ్, ఫీవర్, చిల్స్. సో హెడేక్, బాడీ పెయిన్స్ లో ఎక్కువగా నేను స్టార్ట్ చేసేది బ్రయోనియాతో స్టార్ట్ చేస్తుంటాను. ఒక్కొక్కసారి సివియర్ ఇదేంటిది హెవీనెస్ ఆఫ్ హెడ్, కళ్ళు మూతపడిపోవడం, స్వెట్టింగ్స్, చిల్స్ ఎక్కువగా ఉంటే జెల్సీమియం ఇస్తున్నాం. సో తర్వాత ఫీవర్ విత్ బాడీ పెయిన్స్ లో అయితే మనం బ్రెయోనియా, రూస్టాక్స్ అండ్ యూపటోరియం ఇవి కూడా అంటే నేను బ్రీఫ్ గా చెప్తున్నాను. ఒక సింగిల్ కేస్ కాకుండా ఒక బ్రీఫ్ గా, ఇది ఎపిడమిక్ కాబట్టి సిమిలర్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి బ్రీఫ్ గా మీకు ఈ కైండ్ ఆఫ్ డ్రగ్స్ తో నేను ఇక్కడ ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నాను అనమాట. సో 90% ఆఫ్ ది కేసెస్ 3 to 4 days లో అన్ని సాల్వ్ అయిపోతున్నాయి. సో కొన్ని కేసెస్ ఉన్నాయి, ఇది 2 weeks 3 weeks కేసెస్. అది ఒక 3 cases సెలెక్ట్ చేసుకున్నాను, ఇప్పుడు మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. అది మోర్ దాన్ 1 week ఆఫ్ ఫీవర్స్, ఒక 3 cases అయితే నాకు నేను సెలెక్ట్ చేసుకున్నా ఈ రోజు ఈ సెమినార్లో ప్రజెంట్ చేయడానికి. సో కేస్ నెంబర్ 1 చెప్తున్నాను. ఒక 60-year-old ఫీమేల్ అన్నమాట. సివియర్ జాయింట్ పెయిన్స్, ఎక్స్ట్రీమ్ వీక్నెస్, చిల్స్, ఇదే ఫీవర్. ఈ 3 to 4 complaints తో 3 days నుంచి, అంటే 4th day మన దగ్గరికి వచ్చారు. 3 days నుంచి ఆల్రెడీ పారాస్టమాల్ అన్ని యూజ్ చేసుకొని మన దగ్గరికి ఎవరు డైరెక్ట్గా రారు కదా. సో ఆఫ్టర్ కరోనా ఒకటి అలవాటు అయిపోయింది. డోలో 650 అనేది ఒక ఫీవర్ టాబ్లెట్ కింద ఇంట్లో అందరూ కిచెన్లో ఉండే సామాగ్రి లాగే డోలో 650 కూడా పెట్టుకుంటున్నారు. సో ఎనీహౌ మనం అన్ని యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్ళాలి కాబట్టి సో డోలో 650 ఒక 3-4 టాబ్లెట్స్ వేసుకొని తర్వాత మన దగ్గరికి వచ్చారనమాట. సో ఆల్రెడీ మన పాత పేషెంటే. హెడేక్, సివియర్ హెడేక్, జాయింట్ పెయిన్స్, దాని తర్వాత చిల్స్, ఇది ప్రెజెంటేషన్ అనమాట. సో టైం మొడాలిటీస్ లేదు, ఏమీ లేదు. సో ర్యాండమ్ మొడాలిటీస్ అనమాట. మనం స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ పీరియడ్లో ఎగ్రవేషన్ కానీ, ఈ పర్టికులర్ పీరియడ్లో ఇంప్రలేషన్ కానీ ఏమి చెప్పలేకపోతున్నారు అనమాట. సో ఇది టచ్ చేస్తే ఏమైనా స్వెల్లింగ్స్, టచ్ చేస్తే పెయిన్స్ అనమాట. సివియర్ అంటే చికున్ గునియా సిమ్టమ్స్ ఎలా ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ సిమ్టమ్సే మనకి రివీల్ అయింది. సో నేను మీకు షేర్ చేస్తాను, కొన్ని టెస్టులు కూడా చేయించాను. ఎందుకంటే 3rd day 4th day ఫీవర్లో మనకి కొన్ని టెస్టులు చేయించాలి. ఆ టెస్ట్లో మెయిన్గా బేసిక్గా నేను ఏం టెస్టులు చేయిస్తాను అంటే ఫస్ట్ సిబిసి చేయిస్తాను. సో టోటల్ కౌంట్ ఎలా ఉంది, హిమోగ్లోబిన్ ఎలా ఉంది, ప్లేట్లెట్స్ ఎలా ఉంది, సో మనకి ఒక వ్యూ వచ్చేస్తుంది అనమాట. ఈఎస్ఆర్ ఎలా ఉంది, సిఆర్పి ఎలా ఉంది. సో టైఫాయిడ్ టెస్ట్ ఒకటి చేపిస్తాం, మలేరియా టెస్ట్ ఒకటి చేపిస్తాం, ఒక యూరిన్ టెస్ట్ కూడా చేపిస్తాం. సో బేసిక్ టెస్ట్లు అయితే నేను ఒక 4th day 5th day ఫీవర్కి తగ్గకపోతేనే చేపిస్తాను అనమాట. సో మనకి ఏంటంటే జర్నీ ఆఫ్ ది డిసీజ్ కావాలి కాబట్టి జర్నీ ఫీవర్ యొక్క స్టేజ్ ఎలా ఉంది, డే 1 నుంచి సో ప్రెసెంట్ డే వరకు ఎలా ఉంది, ప్రోగ్రెషన్ ఎలా ఉంది, అది సెప్సిస్లోకి వెళ్తుందా లేకపోతే నార్మల్గా వెళ్తుందా, ప్లేటెట్స్ తగ్గుతున్నాయా, సిఆర్పి పెరుగుతుందా అనేది మనం ఒక అవగాహన కోసం అయితే టెస్ట్ చేస్తాం అనమాట. సో మీకు రిపోర్ట్స్ చూపిస్తాను. సో ఈ పేషెంట్ మనకి ఆ, ఈవిడికి 20th August నుంచి ఫీవర్ అనమాట. 24th మన దగ్గర, 23rd వచ్చారు. నేను 24th టెస్టులు చేయించాను. సిఆర్పి సి రియాక్టివ్ ప్రోటీన్ అంటారు. అంటే బాడీలో ఎనీ ఇన్ఫ్లమేషన్ వస్తే జస్ట్ మన సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. జనరల్గా ఇది దీని రిఫరెన్స్ రేంజ్ అనేది 6 mg/L అనమాట, మిల్లీగ్రామ్/లీటర్. కొన్ని ల్యాబ్స్ మిల్లీగ్రామ్ mg/dl ఇస్తారు, కొన్ని mg/L. సో ఈ ల్యాబ్లో
6 ఇస్ ద రిఫరెన్స్ రేంజ్. ఈవిడికి 8.1 ఉంది. సో డెంగ్యూ టెస్ట్ చేయించాం, డెంగ్యూ నార్మల్గా ఉంది. ఒకటి ఏంటంటే ఇంకోటి కూడా అబ్జర్వ్ చేస్తే స్కిన్ మీద మనకి చిన్న పెటిక్యులర్ ర్యాషెస్ వచ్చాయని పీటీఐఎన్ఆర్ కూడా చేయించాం అనమాట. సో అది కూడా ఆల్మోస్ట్ నార్మల్ రేంజ్లోనే ఉంది. సో ఇంకోటి ఇంకో రిపోర్ట్ షేర్ చేస్తున్నాను. సో ఇంకో రిపోర్ట్ యాడ్ చేయలేదు. దాంట్లో ఏముందంటే ఈఎస్ఆర్ 80 ఉందన్నమాట. ఈఎస్ఆర్ అంటే ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్, ఇది 80 ఉంది. సిబిసి ప్లేట్లెట్స్ అన్ని ఇంటాక్ట్గా ఉందన్నమాట. ముఖ్యంగా ఈ సిఆర్పి అండ్ ఈఎస్ఆర్ రెండు రైజ్ అయ్యాయి. ఇవి జనరల్గా ఇన్ఫ్లమేటరీ కండిషన్స్లోని మనకి ఈ రెండు రైజ్ అవుతాయి అన్నమాట. సో ఈ కేసులో మనం యూపటోరియం 200 ఇచ్చాం. ఈ యూపటోరియం 200 ఒక డే 3 వచ్చారు. డే 3 నైట్ మనం యూపటోరియం 200 ఇచ్చాం. సో ఫీవర్ కంట్రోల్ కాలేదు. నెక్స్ట్ డే 4 అంటే నేను ఫీవర్ కేసులో ప్రతిరోజు మనకి నేను ఫాలోఅప్ ఉంటుంది. ప్రతిరోజు రావాల్సిందే పేషెంట్. ఓవర్ ఫోన్ ఒక రాత్రి ఓవర్ ఫోన్ అనమాట. సో డే 4కి వచ్చేసరికి నో చేంజ్ ఇన్ ఫీవర్, టెంపరేచర్ అలా 102 104 అలా రన్ అవుతుంది. ఎక్స్ట్రీమ్ వీక్నెస్తో ఉన్నారనమాట. డే 4 సోడియం 200 ఒక డోస్ ఇచ్చాను, మామూలు ప్లాసిబో అనమాట. సో మళ్ళీ టెస్ట్లు చూసి మళ్ళీ డే 5 మళ్ళీ యుపటోరియం 200 మళ్ళీ ఇంకో డోస్ రిపీట్ చేసాం. ఫీవర్లో మార్పు అయితే జస్ట్ ఒక 102 నుంచి 101, 102 మళ్ళీ 102కి వెళ్తుంది, మళ్ళీ 101కి వస్తుంది డే 7. కానీ ఎపటైట్ అనేది ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో జనరల్స్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనమాట. ఎప్పుడైతే ఎపటైట్ ఇంప్రూవ్మెంట్ వచ్చిందో యాక్టివిటీ కూడా బాగా పెరిగింది. సో నెక్స్ట్ డే 8ని కూడా నేను సోడియం 200 ఇచ్చాను, టెంపరేచర్ 100కి వచ్చింది. కానీ ఎక్స్ట్రీమ్ జాయింట్ పెయిన్స్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఓన్లీ ఈ జనరల్స్ కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనమాట. హ్యాపీగా కావాల్సింది ఇడ్లీ కానీ బ్రెడ్ కానీ తీసుకుంటున్నారు. అంతకుముందు అయితే అసలు అసలు ఎప్పటికీ ఉండేది కాదు. వామిటింగ్ సెన్సేషన్ ఉండేది, అసలు నాజియేటింగ్ సెన్సేషన్. సో డే 7 డే 8కి వచ్చేసరికి లైట్గా తీసుకుంటున్నారు. సో బాడీ అనేది యాక్సెప్ట్ చేస్తుంది ఫుడ్ అనమాట. సో డే 9కి వచ్చేసి జాయింట్ పెయిన్స్ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఫీవర్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది, జాయింట్ పెయిన్స్ కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో యుపటోరియం 200 మళ్ళీ ఇంకో డోస్, థర్డ్ డోస్ ఇచ్చాను అనమాట. సో డే 10 డే 11 కల్లా జాయింట్ పెయిన్స్ 50% కంట్రోల్ అయింది అండ్ ఫీవర్ ఆల్మోస్ట్ కంట్రోల్ అయిపోయింది. జనరల్స్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనమాట. సో ఇది ఒక మెయిన్గా ఈ జాయింట్ పెయిన్స్, ఫీవర్, చిల్స్ ఈ ట్రయల్తో ఉన్న కేసు అనమాట ఇది. సో డే 10కి పూర్తిగా అంటే 10 days పట్టింది ఈ ఫీవర్. జనరల్గా ఈ వైరల్ ఫీవర్స్ కానీ ఎపిడమిక్ ఫీవర్స్ కానీ 3 to 4 daysలో అయిపోవాలి. ఇది ఆల్మోస్ట్ 2 weeks అనేది ఈ ఫీవర్ అనేది రన్ అయింది. సో జాయింట్ పెయిన్స్ మాత్రం ఉంటాయి. ఈ జాయింట్ పెయిన్స్ నేను చూస్తున్న కేసెస్లోని ఇంకో 1 month వరకు జాయింట్ పెయిన్స్ మాత్రమే ఉంటాయి. ఇది సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి దానికి. మనకి ఆర్నికా మదర్ టించర్ కానీ, ఆర్నికా 6 కానీ, MP6X కానీ, ఇవి బయోకెమ్స్తో మనం మేనేజ్ చేయొచ్చు ఈ జాయింట్ పెయిన్స్ని. ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఈ కేసులోని యూపటోరియం ఎందుకు ఇచ్చాము, రూస్టాక్స్ ఎందుకు ఇవ్వలేదు, బ్రయోని ఎందుకు ఇవ్వలేదు, డిఫరెన్షియేషన్ అనేది మనం చూసుకోవాలి. ముఖ్యంగా ఇంత సివియర్, ఇంత బోన్ బ్రేకింగ్ ఫీవర్స్లోని మనకి యూపటోరియం బాగా ఈ ఎపిడమిక్స్లో బాగా వర్కౌట్ అవుతుంది. అఫ్ కోర్స్ ముందు కేసెస్లో ఎక్స్పీరియన్స్తో మనం యూపటోరియం సెలెక్ట్ చేసాం. ముందు కేసెస్లో బ్రయోనియా, రూస్టాక్స్లు వేసి తగ్గకుండా ఉండే కేసులో కూడా యూపటోరియం నేను ట్రై చేస్తే బాగా వర్కౌట్ అయింది. సో ఈ కేసులో కూడా నేను యూపటోరియం ఇవ్వడం జరిగింది. సో లాస్ట్లో మీకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను. సో నెక్స్ట్ కేసుకి వెళ్తాను ఇప్పుడు. కేసు నెంబర్ 2. ఇది ఒక 45 years ఓల్డ్ ఫీమేల్ పేషెంట్. ఫీవర్ 2 days నుంచి ఫీవర్, థర్డ్ డే మన దగ్గరికి వచ్చారు. సేమ్ ప్రెజెంటేషన్, కోల్డ్, కాఫ్ విత్ ఎక్స్ట్రీమ్ ఫ్లమ్ అనమాట. అసలు గొంతు బొంగురుపోయి కఫం సివియర్, దగ్గితే ముద్రగా కఫం పడిపోతుంది, ముద్రగా అది కఫం అనేది వచ్చేస్తుంది. ఇది ప్రెజెంటేషన్. సో కాఫ్ అనేది
ముఖ్యంగా రాత్రిపూట పడుకుంటే కాఫ్ ఎక్కువైపోతుంది, ముద్దలు ముద్దలుగా ఆ, కఫం పడిపోతుంది అనమాట. ఇది ప్రజెంటేషన్. సో ఆల్రెడీ వాళ్ళు డోలో 650 యాజ్ యూజువల్గా వేసుకున్న మన దగ్గరకు వచ్చారనమాట. సో ఎనీహౌ వాళ్ళు మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు లాస్ట్లో ఏం ఏం వాడినా సరే, ముందు ఏం చేసినా సరే, మన దగ్గరికి వస్తే మనం ప్రజెంటేషన్ అనేది మనం ఇంపార్టెంట్. సో మెయిన్గా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ, ఆ, బయట ఫంక్షన్లో ఐస్ క్రీమ్స్ తిన్నారు. మెయిన్ హిస్టరీ, ఫంక్షన్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిన్నారనమాట. ఐస్ క్రీమ్ తిన్న ఒక 2-3 డేస్లో మనకి ఫీవరు, ఈ చిల్స్, ఈ కాఫ్ విత్ ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అయింది. సో యాంటిమోనియం టార్ట్ ఇండికేట్ అయింది. యాంటిమోనియం టార్ట్ ఒక 200 ఒక డోస్ వేసాం. సో యాంటిమోనియం టార్ట్ 200 వేసిన తర్వాత కాఫ్ ఇంటెన్సిటీ తగ్గింది, కఫం ఇంటెన్సిటీ తగ్గింది, దగ్గు తగ్గింది, కానీ ఫీవర్ అనేది అలా రన్ అవుతుంది అనమాట. సో ఇది కూడా అండి మీకు షేర్ చేస్తాను. 5th డే ఫీవర్ తగ్గలేదు అసలు. 5th డే వరకు కాఫ్ అలా రన్నింగ్ అవుతుంది, ఇంటెన్సిటీ తగ్గింది, కానీ ఫీవర్ మాత్రం ఉంది. సో 5th డే నేను మళ్ళీ టెస్టులు చేయించాను అనమాట. సో టెస్ట్ మీకు స్క్రీన్ మీద విజిబుల్గా ఉందండి? హలో? సార్ హలో? కనబడుతుంది 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 సార్. కనబడుతుందా? ఆ, విజిబుల్ సార్. ఓకే, ఓకే. సో ఈ టెస్టులు చేయించాం. సో 5th డేకి ఫీవర్ తగ్గకపోతే ఆ, టెస్టులు చేయించాం అనమాట. సో హిమోగ్లోబిన్ ఆల్సో ఆఫ్ కోర్స్ 11.4 లో ఇచ్చినా సరే, సో మెయిన్గా మనకు ప్లేట్లెట్స్ బాగానే ఉన్నాయి. దాని తర్వాత టోటల్ కౌంట్ చూసుకుంటాం అనమాట. టోటల్ కౌంట్ ఎలా ఉంది? టోటల్ కౌంట్ 8,000 ఉంది. ఇట్స్ ఓకే. దాని తర్వాత ఈ మెయిన్గా తర్వాత యూరిన్ యూరిన్ టెస్ట్ కూడా చేయిస్తాం. యూరిన్లో యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా లేదా, అది యూరిన్ నార్మల్గానే ఉంది. దాని తర్వాత టైఫాయిడ్ టెస్ట్ చేయించాం, టైఫాయిడ్ కూడా నార్మల్గానే ఉంది. మలేరియా టెస్ట్ చేయించాం, మలేరియా కూడా నెగిటివ్ వచ్చింది. సిఆర్పి టెస్ట్ చేయించాం, సిఆర్పి అనేది పాజిటివ్ వచ్చింది అనమాట. సో జనరల్గా సో సిఆర్పి అంటే మనకి ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉన్నట్టు. సో ఇది మనకి పాజిటివ్ వచ్చింది అనమాట సిఆర్పి.
సిఆర్పి అనేది 4.2 ఉందన్నమాట. సో అది ఎప్పుడు చేయించాం? August 4th చేయించాం. ఒక నిమిషం మీకు షేర్ చేస్తున్నాను, టైం పడుతుంది. ఎందుకంటే ఈ టెస్ట్లు ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అనేది ఎక్కువగా ఈ ఆ, మా వైజాగ్లో కానీ కొంచెం సిటీస్లో ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ మీద ఎక్కువగా వెళ్తున్నాం అనమాట. సో పేషెంట్స్ కూడా ఎవిడెన్స్ చూస్తున్నారు, ఎలా ఉంది ముందు, బిఫోర్ రిపోర్ట్స్, బిఫోర్ ట్రీట్మెంట్, ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎలా ఉంది అనేది ఎవిడెన్స్ చూస్తున్నారు. కాబట్టి ఆ, అది వాళ్ళ యొక్క పేషెంట్ ఎలా బిహేవ్ చేస్తాడో మనం కూడా అన్ని దాంతో వెళ్ళాలి. కాబట్టి ఈ టెస్ట్లు కూడా మేము చేస్తాం. మనకి టెస్టుల వల్ల కూడా ఉపయోగం కూడా ఉంది. పేషెంట్ యొక్క కండిషన్ ఎలా ఉంది, డిసీజ్ యొక్క ఇంటెన్సిటీ ఎలా ఉంది, అవి చూసుకోవడానికి కూడా టెస్ట్లు మనం చేయించాలి. సో ఇప్పుడు కనిపిస్తుంది సిఆర్పి 4.2 ఉందన్నమాట. 4.2 mg/dl. అంటే కొన్ని ల్యాబ్స్లో mg/l ఇస్తారు. mg/l ఇచ్చినప్పుడు 6 ఈజ్ ద నార్మల్ రేంజ్, mg/dl ఇచ్చినప్పుడు 0.6 ద నార్మల్ రేంజ్ అనమాట. సో 4.2 అంటే 7 times సిఆర్పి అనేది పెరిగింది. సో August 4th మనం చేయించాం అనమాట రిపోర్ట్. సో బ్లడ్లో ఇన్ఫ్లమేషన్ అనే ఇన్ఫెక్షన్ అనేది ఒక 7 times ఉందన్నమాట. సో వీళ్ళకి యాంటీమ్ టార్ట్ ఇచ్చిన తర్వాత ఫీవర్ తగ్గకపోతే మనం టెస్టులు చేయించాం. టెస్ట్లో మెయిన్గా మనకి ఈ అన్ని నార్మల్గా వచ్చింది, ఒక్క సిఆర్పి ఒకటే 4.2 వచ్చింది అనమాట. సో ఈ 4.2 వచ్చింది కాబట్టి మనం డిసీజ్ అనేది ఎలా ప్రోగ్రెస్ అయింది అనేది మనం చాలా ఇంపార్టెంట్. సెప్సిస్లోకి ఏమైనా వెళ్తుందా అనేది మనం చూసుకోవాలి. సో సిఆర్పి 4.2 ఆ బేస్ ప్రకారం మనం యాంటీమ్ టార్ట్ ఫాలోఅప్ బ్యాసిల్లం 200 ఇచ్చాం. బ్యాసిలం 200 4th డే బ్యాసిలం 200 ఒక డోస్ ఇచ్చాం అనమాట ఈ రిపోర్ట్స్ చూసిన తర్వాత. సో ఆఫ్టర్ బ్యాసిలం బాగా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ముఖ్యంగా కాఫ్లో బాగా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఫ్లమ్ తగ్గింది, దాని ఫీవర్ అనేది రన్ అవుతుంది అనమాట. ఫీవర్ కూడా ఇంటెన్సిటీ తగ్గింది. ఫీవర్ 100 అనేది 102 నుంచి 100కి వచ్చింది డే 4th. అంటే ఫీవర్ వచ్చి 3 days, మన దగ్గర వచ్చి 4th అంటే డే 7th మనం బ్యాసిలం ఇచ్చినట్టు అనమాట. సో డే 8th వచ్చేసరికి ఏమి ఇవ్వలేదు, జస్ట్ ప్లాసిబో ఇచ్చి పంపించాం. డే 9th మనకి మళ్ళీ ఫీవర్ ఎక్కువ ఉందా లేదా అడిగితే ఫీవర్ ఇంటెన్సిటీ తగ్గుతుంది, 99-100 మెయింటైన్ అవుతుంది అని చెప్తే అప్పుడు బ్యాసిలం 1 ఒక డోసు ఇచ్చి పంపించాం అనమాట డే 9th. సో ఈ ఫీవర్ అనేది మోర్ దెన్ 1 week అనేది నడిచింది. సో మీకు కనిపిస్తుందండి రిపోర్ట్స్. సో ఆ తర్వాత August 10th అంటే August 3rd మన దగ్గరికి వచ్చారు. August 10th మళ్ళీ సిఆర్పి టెస్ట్ చేయించాం. సిఆర్పి 4 అంటే 4.2 mg/dl అంటే 42 mg/l అనమాట. అక్కడ నుంచి 1కి వచ్చేసింది అనమాట. సో సిఆర్పిలో మనం బేసిక్గా ఆఫ్టర్ ట్రీట్మెంట్ టెస్ట్ అయితే చేస్తే ఆల్మోస్ట్ సిఆర్పి తక్కువ నార్మల్ రేంజ్కి వచ్చేసింది అనమాట. సో ఇది ఒక కేసు, ఇది ఒక 2 weeks, ఆల్మోస్ట్ 2 weeks నడిచిన కేసు అనమాట. ఇది ముఖ్యంగా ఈ సిఆర్పిని పట్టుకొని మనం ఆ, లోపల ఇన్ఫెక్షన్ ఎంత లెవెల్లో ఆఫ్టర్ మెడికేషన్ తగ్గింది అనేది మనం చూసాం అనమాట. బ్యాచిలర్ మండంతో విత్ ఇన్ 2 days మొత్తం ఆల్మోస్ట్ జనరల్స్లో ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది. ప్లస్ ఫీవర్ కంట్రోల్ అయిపోయింది. కాఫ్ అనేది లైట్గా, సో అంత ఉధృతంగా లేదా కాఫ్ ఉంటుంది. ఈ కాఫ్స్ కూడా నుండి వెంట తగ్గవు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ కాఫ్ కూడా ఆల్మోస్ట్ ఒక 1 week 2 weeks రన్ అవుతూ ఉంటుంది. ఈ కొంచెం ఎలర్జీ కండిషన్స్ వల్ల కూడా ఉన్నాయి, ఈ కాఫ్ రన్ అవుతుంటుంది. కాబట్టి దానికి తగ్గట్టు మదర్ టించర్స్ కానీ శనగ కానీ స్పాంజియా ఇస్తూ ఉంటే ఆ కాఫ్ కూడా ఆల్మోస్ట్ కంట్రోల్ అయిపోతుంది అనమాట. ఇది ఒక కేసు అనమాట.
ఇంకో నెక్స్ట్ కేసు, ఈ నెక్స్ట్ కేసు ఇప్పుడు కేసు నెంబర్ 3 నేను చెప్పబోయేది కొంచెం టిపికల్ కేసు. ఇది ఎపిడమిక్ అనుకొని ట్రీట్ చేసాం, కానీ ఇది ఎపిడమిక్ కాదు. సో ఇలాంటి అంటే ఈ కేసు కొంచెం టిపికల్గా నాకు చాలా కష్టమైంది. ఆల్మోస్ట్ 3 వీక్స్ నడిచింది ఈ కేసు అనమాట. ఈ కేసు ప్రజెంట్ చేస్తున్నాను మీకు. సార్ హలో సార్. హలో. సార్ నమస్కారం సార్. బ్యాసిలినము ఎట్లా ఇచ్చారు సార్? అంటే సిమ్టమ్స్ ప్రకారం ఓన్లీ సిఆర్పిని బట్టి ఇచ్చారా సార్? యా, సిఆర్పి ప్లస్ అంటే మనకి బ్యాసిలం మెయిన్గా రెస్పిరేటరీ ట్రాక్ డిసీజెస్లోని మనకి మంచి ఫాలోఅప్గా బ్యాసిలం ఇస్తున్నాం అనమాట. సో బ్యాసిలం అనేది సెప్సిస్ కండిషన్లో కూడా మనం బ్యాసిలం ఇండికేట్ అవుతుంది. మెయిన్గా సెప్సిస్ కండిషన్లోని బ్యాసిలం కానీ పైరోజనం కానీ బాగా ఇండికేట్ అవుతుంటాయి అన్నమాట. సో ఈ రెస్పిరేటరీ కంప్లైంట్స్లోని బ్యాసిలం బాగా పనిచేస్తుంది, ట్యూబర్కులం కానీ బ్యాసిలం కానీ. ఫస్ట్ మనకి నాకు ప్రాక్టీస్లో అంటే ఒక్కొక్క డాక్టర్కి ఒక్కొక్క వే ఆఫ్ అప్రోచ్ ఉంటుంది. సో నేను చెప్పేది నా వే ఆఫ్ అప్రోచ్ అనమాట. సో మనకి హోమియోపతిలో చాలా డ్రగ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క డాక్టర్కి ఒక్కొక్క వే ఆఫ్ అప్రోచ్లోని మనకి కొన్ని మెడిసిన్స్ అనేది మనం ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం. సో నా ఎక్స్పీరియన్స్లో అయితే రెస్పిరేటరీ కంప్లైంట్స్ విత్ ఫీవర్స్లో బ్యాసిలంతో మనం మామూలుగా ఒక సర్ఫేస్ యాక్టింగ్ రెమెడీ అంటే ఒక అక్యూట్ రెమెడీ ఇచ్చి తగ్గకపోతే బ్యాసిలం అనేది నేను ఎక్కువగా యూజ్ చేస్తుంటాను. సో బ్యాసిలంతో మ్యాక్సిమం అన్ని కేసెస్ విత్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంటే బాగా రిజల్ట్స్ అయితే బాగానే వస్తున్నాయి అన్నమాట. సార్ ఇన్ కేసు ప్లేట్లెట్స్ డౌన్ అయిపోతుంటే రిపోర్ట్స్ లో సార్ ఫీవర్ తో పాటు. సో ఒకటి మనం గుర్తుంచుకోవాలి, వైరల్ ఫీవర్స్లోని మనం నేను చెప్పిన కేసెస్లోని 3rd డే 4th డే ఒకవేళ ఫీవర్ తగ్గకపోతే కొన్ని టెస్టులు చెప్తున్నాం. సిబిసి చూస్తాం, సిఆర్పి చూస్తాం, ఈఎస్ఆర్ చూస్తాం, దాని మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ప్రొఫైల్స్ చూస్తాం అనమాట. సో కొన్ని కేసెస్లో వైరల్ కేసెస్లో మ్యాక్సిమమ్ ప్లేట్లెట్స్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ 3rd డే 4th డేకి వచ్చేసరికి ప్లేట్లెట్స్ డౌన్ అవుతూ ఉంటుంది, గాబరా పడక్కర్లేదు. ప్లేటెట్స్తో పాటు టోటల్ కౌంట్ కూడా డౌన్ అవుతూ ఉంటుంది వైరల్ ఫీవర్స్లో మెయిన్గా, అప్పుడు కూడా గాబరా పడక్కర్లేదు. దాంతో ఒకవేళ డెంగ్యూ పాజిటివ్ అయితేనే మనం గాబరా పడాలి. అంటే ప్లేటెట్స్ ఎప్పటికప్పుడు ఎవ్రీ సెకండ్ ఆల్టర్నేట్ డే ప్లేటెట్స్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ డెంగ్యూ NS1 ఒక టెస్ట్ ఉంటుంది అనమాట. దాంట్లో పాజిటివ్ వస్తేనే మనం డెంగ్యూ ఆ ఫీవర్ని డెంగ్యూ అనుకొని ప్లేటెట్స్ని మనం కాన్సల్ట్ చేయాలన్నమాట. సో ప్లేటెట్స్లో కూడా ఆటోమేటిక్గా మనం ఏ మందులు ఏం అవసరం లేదంటే బాడీ ఇమ్యూనిటీ బాగా మనం కరెక్ట్ ఇండికేట్ మెడిసిన్ ఇస్తే ఆటోమేటిక్గా ప్లేటెట్స్ ఎంతవరకు ఈవెన్ 15,000 10,000కి ప్లేటెట్స్ కూడా మనం ఇండికేటెడ్ మెడిసిన్ మనం ఇస్తే ఆటోమేటిక్గా ప్లేటెట్స్ అనేది పెరుగుతాయి, దాన్ని అసలు వరి అక్కర్లేదు. సో ప్లేటెట్స్ తగ్గుతున్నప్పుడు కొన్ని మనం చూసుకోవాలి, ఏమైనా పెటిక్యులర్ ర్యాషెస్ ఏమైనా వస్తున్నాయా, లేకపోతే గమ్స్లో బ్లీడింగ్ ఏమైనా అవుతుందా, లేకపోతే యూరిన్లో బ్లీడింగ్ అవుతుందా. ఒకవేళ అవుతుంటే మనం జాగ్రత్తగా మనం డీల్ చేసుకొని, మరీ ప్లేటెట్స్ తక్కువగా ఉంది, వార్నింగ్ సిగ్నల్స్ వస్తే కంపల్సరీ మనం రిఫర్ చేయాల్సిందే. సో మనం బిలో 20,000 40,000 50,000 ప్లేటెట్స్ వచ్చినా సరే మనం హ్యాపీగా హోమియోపతిలో ఈజీగా విత్ కాన్ఫిడెన్స్ మనం చేయొచ్చు. ఒకవేళ వార్నింగ్ సైన్స్ వస్తే, బ్లీడింగ్ టెండెన్సీ వస్తే కంపల్సరీ మనం అలోపతికి రిఫర్ చేయాల్సిందే. సో ఎనీహౌ మనం టైం తక్కువగా ఉంది కాబట్టి నెక్స్ట్ కేసు చెప్తున్నాను. చెప్పాను కదా, ఈ కేసు కొంచెం టిపికల్ కేసు, ఎపిడమిక్ అనుకొని ట్రీట్ చేసాను స్టార్టింగ్. ఇది కొంచెం లెందీ కేసు ఉంటుంది. ఇది ఒక 36 years ఓల్డ్ ఫీమేల్ పేషెంట్ ప్రెజెంటెడ్ విత్ హై ఫీవర్, చిల్స్, డిస్యూరియా అంటే యూరిన్ వెళ్తున్నప్పుడు సివియర్ పెయిన్ అనమాట యూరెథ్రల్ రీజియన్లోని, స్కాంటీ యూరినేషన్, పాలియూరియా అండ్ వీక్నెస్, ఈ ప్లస్ బాడీ పెయిన్స్. దీంతో ప్రజెంట్ అయిందనమాట ఈ కేసు. ఈ కేసు మెయిన్గా చిల్స్, ఫీవర్, ఈ డిస్యూరియా ఇవన్నీ ఉన్నాయని ఫస్ట్ అంటే క్యాంథరిస్ ఇచ్చాం అనమాట. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, క్లాసికల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనుకొని క్యాంథరిస్ 200 ఇచ్చాము. ప్లస్ సివియర్గా డే 2 వచ్చేసరికి సివియర్ అయిపోయింది, నడవడానికి చాలా ఇబ్బందికరంగా వచ్చారు ఓపీకి. ఈవెన్ నడవలేకపోతున్నారు, ఈ డ్రిబ్లింగ్ ఆఫ్ యూరిన్ కూడా ఉంది. క్యాంథరిస్ 200 ఇచ్చినా సరే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు సెకండ్ డేకి వచ్చేసరికి. సో ఆల్మోస్ట్ ఇది ఆవిడకి మెయిన్గా కాజేషన్ తీసుకున్నాం. కాజేషన్ తీసుకుంటే
ఆ, ఒక టూర్కి వెళ్ళారు. 3 days టూర్కి వెళ్ళి అరకు, మా వైజాగ్ దగ్గర అరకు, ఫ్యామిలీతో అరకు హాలిడేస్ వచ్చే కంటిన్యూస్ హాలిడేస్ వచ్చాను. ఫ్యామిలీతో అరకు వెళ్ళి అక్కడ స్టార్ట్ అయింది ఫీవర్. ఫీవర్తో స్టార్ట్ అయ్యి మళ్ళీ వైజాగ్ వచ్చేసరికి ఫీవర్ ఎక్కువ అయిపోయింది. ఫీవర్తో పాటు ఫస్ట్ ఫీవర్ వచ్చింది. ఫీవర్తో సెకండ్ డే నుంచి యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఈ డిస్యూరియా, అంటే యూరిన్ వెళ్తున్నప్పుడు సివియర్ పెయిన్, బర్నింగ్ సెన్సేషన్, డ్రిబ్లింగ్ ఆఫ్ యూరిన్, ఆల్మోస్ట్ ఎవ్రీ 5 minutes యూరినేషన్ అనమాట ఇది. సో ఈ కేసు మనకి ప్రజెంట్ అయింది అనమాట ఈ ఎపిడమిక్స్లోనే. వాళ్ళకి 5th day కూడా ఫీవర్ తగ్గలేదు, ఆ, ఈ ఫ్రీక్వెంట్ యూరినేషన్ తగ్గలేదు. ఇది టెస్ట్ చేయించాం. సో అది మీకు షేర్ చేస్తున్నాను రిపోర్ట్స్. సార్ ఇది ఫ్రీక్వెంట్ యూరినేషన్ అన్నారు, మరి క్యాన్సర్ ఇస్ 200 ఎఫెక్ట్ ఏమన్నా? సార్ ఈ నేను క్యాన్సర్ లాస్ట్లో చెప్తాను, మీ డౌట్స్ ఏమైనా ఉంటే. ఫస్ట్ ఇది కంప్లీట్ చేస్తాను, లాస్ట్లో మీకు డౌట్స్ ఏమైనా ఉంటే నేను చెప్తాను సార్. సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందండి రిపోర్ట్స్? హలో, కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది. ఓకే, కనపడుతున్నారు ఫైన్ సార్, ఫైన్. విజిబుల్ సో విజిబుల్ ఇది విజిబుల్. బ్లడ్ కౌంట్ యాజ్ యూజువల్గా చేస్తున్నాం. బ్లడ్ కౌంట్ సిబిసి అంటాం. సిబిసి కంప్లీట్ బ్లడ్ కౌంట్లోని టీసీ చూసారా? టీసీ మీకు టోటల్ బ్లడ్ వైట్ సెల్స్ చూసారా? కనిపిస్తుందా పైనుంచి? 8th one కనిపిస్తుందండి, కనిపిస్తుంది. 21,240 21,000 ఉందన్నమాట. సో మనకి జనరల్గా అయితే 10,000 11,000 ఇస్ ద నార్మల్ రేంజ్. 6,000 11,000 ఉండాలి. సో ఫస్ట్ సిబిసిలోనే మనకు తెలిసింది టోటల్ కౌంట్ వచ్చేసరికి 20,000. అంటే పేషెంట్ సెప్సిస్లోకి వెళ్తున్నాడు. సెప్సిస్ అంటే సెప్టిక్ ఫీవర్స్ అంటారు అనమాట. సో హై, మనకి ఎప్పుడు చూడండి అనమాట, రేర్గా చూస్తాం 20,000 అనేది టీసీ. సో ఇది చాలా హైగా ఉంది. కింద అబ్సల్యూట్ ల్యూకోసైట్ కౌంట్ అంటారు, ఇది చూడండి. ఇది కూడా అరౌండ్ 6,000 7,000 ఉండాలి. దాని డబల్ ఉంది, 15,000 ఉందన్నమాట. సో ఇది కూడా చాలా హైగా ఉంది. సో ప్లేటెట్స్ కౌంట్ 4 lakhs ఉంది. ఇట్స్ నో నో ఇష్యూ, అది పెద్ద ప్రాబ్లం కాదు. మెయిన్గా మనం బాధ రావాల్సింది ఏంటంటే ఈ డబ్ల్యూబీసీ అనేది చాలా హైగా ఉంది. సో 21,000 ఉందన్నమాట. ప్లేట్ల ఇదేంటిది న్యూట్రోఫిల్ కౌంట్ 15,000 ఉందన్నమాట. సో ఈ రెండు మనకి చాలా హై వాల్యూస్లో వచ్చాయన్నమాట ఇది. సో నెక్స్ట్ మామూలుగా షుగర్స్ చేయిస్తాం. షుగర్స్ ఎలా ఉందో చూడడానికి. షుగర్ క్రియేటిన్ బాగానే ఉంది. సి రియాక్టివ్ ప్రోటీన్ సో 11.5, అంటే 0.6 ఉండాల్సింది 11.5. అంటే నార్మల్గా ఒక 6 ఉండాల్సింది 115 ఉందన్నమాట. మామూలుగా మనకి కొన్ని ల్యాబ్స్ చెప్పాను కదా, mg/dl, mg/L చూసుకున్నట్లయితే. సో ఆల్మోస్ట్ మనకి 6 ఉండాల్సింది 115 ఉందన్నమాట. ఆల్మోస్ట్ చాలా ఒక 20 times ఎక్కువ సి రియాక్టివ్ ప్రోటీన్. అంటే ఇది చాలా సెప్టిక్ కండిషన్స్లో మనం ఇలాంటి కేసు చూస్తాం అనమాట. సో అప్పుడే ఇది డే 5 మనం చేయించాం అనమాట ఈ టెస్ట్. ఆ టెస్ట్ చేసే ముందు క్యాంథరిస్ వన్నం ఇచ్చి పంపించా. సో నాకు ఎక్స్ట్రీమ్ ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనుకొని 11.5 అదే టెస్టులు చేసే ముందు క్యాంథరిస్ వన్నం ఇచ్చి టెస్టులు చేయించుకొని నెక్స్ట్ డే రమ్మని చెప్పాను అనమాట. ఈ టెస్టులు చూసి చాలా షాక్, నాకే షాక్ అనిపించింది. సివియర్ సెప్సిస్లోకి వెళ్ళిపోతున్నాడు, మనం ఈ కేసు డీల్ చేయగలమా లేదా అనేది కూడా నాకు డౌట్ వచ్చిందనమాట. సో ఎనీహౌ, అంటే మనం కేసు డీల్ చేస్తున్నప్పుడు పేషెంట్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్, పేషెంట్ యొక్క అటెండెన్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు కూడా ఇప్పుడు పూర్తి అవగాహన వస్తుంది అందరికీ. రిపోర్ట్ వచ్చిన వెంటనే గూగుల్ చేస్తారు, ఏంటి టీసీ ఎక్కువ ఉంది, ఏంటి సిఆర్పి ఎక్కువ ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడతారు, ఫ్యామిలీ మెంబర్స్ అంటే చాలా టెన్షన్ పెడుతూ ఉంటారు అనమాట. ఇది మనం చూస్తున్న డైలీ ప్రాక్టీస్లోనే. సో ఇంత సివియర్ టీసీ అనేది 20,000 ఉండడం, సిఆర్పి అనేది 115 ఉండడం అనేది చాలా రేర్గా మనం చూస్తుంటాం. మన ఓపీకి జనరల్గా రారనమాట ఇలాంటి కేసు. ఎల్లోపతికి వెళ్ళిపోతారు. సో నేను కూడా ఎందుకు సెప్సిస్లోకి వెళ్ళిపోతాడు పేషెంట్ అనేది ఆ, ఆలోచించి ఎల్లోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పాను అనమాట. సో రిఫర్ చేశాను. సో వాళ్ళు అంటే మనకి చాలా పాత పేషెంట్స్, చాలా వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి వాళ్ళకి ఇష్టం లేదు అలోపతి యూజ్ చేయడం. కానీ వెళ్ళారు. అంటే సెప్సిస్లోకి వెళ్ళిపోతుంది, అవసరమైతే అడ్మిట్ చేయాలి అని నేను అనుకొని నేను అలోపతికి రిఫర్ చేశాను అనమాట. రిఫర్ చేసి వాళ్ళు చూశారు. వాళ్ళు చూసి
ఫస్ట్ అడ్మిట్ అయిపోమని చెప్పారు. వీళ్ళు అడ్మిట్ అవ్వమంటే మేము ఇంట్లోనే ఉంటాం, మెడికేషన్ ఇవ్వమని అంటే వాళ్ళు సమ్ యాంటీబయాటిక్స్ కానీ ఒక యూరిస్పాజ్ అని ఒక అగ్మెంటిన్ అని ఒక డాక్సీ అని ఒక యాంటీబయాటిక్స్ ఇవి డోలో 650 ఇచ్చారు. 2-3 డేస్ వాడారు, అయినా సరే నో రిజల్ట్. మళ్ళీ మన దగ్గరికి వచ్చారు, డాక్టర్ గారు యాంటీబయాటిక్స్ వాడాము, ఆ, ఇంకా వాళ్ళు అడ్మిట్ అయిపోమంటున్నారు, ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించాలి, సివియర్గా సెప్సిస్లోకి వెళ్ళిపోతున్నారు అని వాళ్ళు బాగా భయపెట్టేస్తారు అనమాట. సో నేను కూడా అండి చెప్పాను, మన ప్రయత్నం మనం చేద్దాం. సో మళ్ళీ కేస్ రీటేక్ ఇవంతా డే 7, అంటే ఆల్మోస్ట్ 3 డేస్ అయింది. 3 డేస్ అయింది. మన దగ్గరికి వచ్చేసరికి C70 మొత్తం 10 డేస్ అనమాట. డే 7 ట్రీట్మెంట్లోని మనకి ఆ, ఈ సెప్సిస్లోకి వెళ్ళడం ఇవన్నీ జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం చూసుకోవాలి జర్నీ ఆఫ్ ది డిసీజ్ ఎలా వెళ్తుంది. జర్నీ ఆఫ్ ది డిసీజ్ మనం ఫస్ట్ వైరల్ ఫీవర్ అనుకుంటాం, దాని తర్వాత ఆ, ఇది సెప్సిస్లోకి వెళ్ళాడు పేషెంట్. సో ఇవి జర్నీ ఆఫ్ ది డిసీజ్ కూడా మనం చూసుకోవాలి. ఆ, ఈ సెప్సిస్లోకి వెళ్ళాడు అని ఇదేంటిది పైరోజనం ఇచ్చాం అనమాట. పైరోజనం 200 రిపీటెడ్ డోసెస్, 3 డోసెస్ ఇచ్చాం. డైలీ 1 డోస్ చెప్పిన పైరోజనం 200 ఇస్తే ఫస్ట్ తన జనరల్స్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. డే 9 నుంచి డే 9 ఆఫ్ ట్రీట్మెంట్ అంటే డే 12 నుంచి జనరల్స్లో ఇంప్రూవ్మెంట్ వచ్చిన, ఫీవర్ కంట్రోల్ అవ్వట్లే, ఎందుకంటే టీసీ అంత ఉంది. వీళ్ళు అల్లోపతి కూడా వాడేశారు. మళ్ళీ మన దగ్గరికి వచ్చారు, మళ్ళీ ఆ, చూసుకొని సిఆర్పి లెవెల్స్ ఎక్కువగా ఉంది, టీసీ ఎక్కువగా ఉంది, సెప్టిక్ ఫీవర్లోకి వెళ్తున్నారు కాబట్టి పైరోజనంతో మళ్ళీ రీస్టార్ట్ చేసాం కేసుని. సో పైరోజనం ఒక 2 to 3 డేస్ రిపీటెడ్ డోసెస్ ఇచ్చాం అనమాట. సో జనరల్స్ కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. యూరిన్ డ్రిబ్లింగ్ సెన్సేషన్ కానీ యూరిన్ ఫ్రీక్వెన్సీ కానీ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది. ఫీవర్ మాత్రం కంట్రోల్ అవ్వట్లేదు అనమాట. ఇది ఒకటి. సో పైరోజనం 3 డోసెస్ వేసాం. డే 15 కూడా అయిపోతుంది, ఫీవర్ కంట్రోల్ అవ్వట్లేదు. సో మళ్ళీ ఆ, అంటే నా మీద నాకే కాన్ఫిడెన్స్ పోతుంది అనమాట. 2 వీక్స్ దాటిపోయింది, ప్లస్ ఈ టెస్టులు చూస్తే చాలా ఎక్కువగా వచ్చింది, సెప్సిస్లోకి వచ్చింది. మరి ఏం చేయాలి మళ్ళీ కేస్ టేకింగ్ మళ్ళీ మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయింది, మళ్ళీ ఫీవర్ ఎక్కడ స్టార్ట్ అయింది. సో దానికి మళ్ళీ రీటేక్ కేసు రీటేక్ చేసాం అనమాట. కేసు రీటేక్ చేసి ఆవిడకి అడిగాం ఏమైంది అంటే, డే 1 వాళ్ళు అరకు వెళ్ళారు, వైజాగ్ నుంచి అరకు వెళ్ళారు విత్ ఫ్యామిలీ, విత్ 2 చిల్డ్రన్, హస్బెండ్. వీళ్ళు 3 డేస్ వెకేషన్ వచ్చిందని కంటిన్యూ వెళ్ళారనమాట. సో ఆవిడ కేస్ టేకింగ్ అలా చేస్తూ చేస్తూ చేస్తూ, సో ఆఫ్టర్ ఫీవర్ స్టార్టెడ్ ఆఫ్టర్ సెక్షువల్ ఇంటర్ కోర్స్. సో ఇది ఒక పాయింట్ నాకు దొరికింది. సో ఇది ఆ, అంటే మనకి జనరల్గా మిస్ అవుతూ ఉంటాం. సో కాజేషన్ అనేది మనం గుచ్చి గుచ్చి అడిగితే కానీ మనకి తెలియదు. సో మన కాజేషన్ ఏమనుకో అది వేరు. ఇప్పుడు ప్రెసెంట్ కాజేషన్ అనేది ఆఫ్టర్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ 2 hours తర్వాత ఫీవర్ అనేది స్టార్ట్ అయింది. సో ఇది ఒక రూబ్రిక్ నాకు దొరికింది. సో జనరల్గా ఈ ఎపిడమిక్స్లో పెద్దగా రిపర్టరైజ్ చేయకుండా మనకి మెడిసిన్స్ వచ్చేస్తుంటాయి అనమాట. సో ఇప్పుడు రిపర్టరైజ్ చేయాలి కంపల్సరీ, ఎందుకంటే ఈ కేసు ప్రొలాంగ్ అవుతుందని జాగ్రత్తగా ఒక్కొక్క సిమ్టమ్ని రిపర్టరైజ్ చూస్తున్నట్టుగా ఇది కాజేషన్ నాకు దొరికింది. సో ఇది కెంట్ రిపర్టరీలోని ఫీవర్ ఆఫ్టర్ కోయిషన్ అని ఒకే ఒక రూబ్రిక్ ఉందన్నమాట. అది పట్టుకొని దాంట్లో 2-3 డ్రగ్స్ ఉన్నాయి, గ్రాఫైటిస్, స్టాఫ్సాగ్రియా అండ్ నక్స్వామికా. సో దీంట్లో ఈ మూడిట్లో ఒక డ్రగ్ మనం తీసుకోవాలి. సో ఈ రూబ్రిక్స్లో సో తీసుకున్నట్లయితే అబ్జర్వ్ చేస్తున్న ఈ 14-15 డేస్, 18 డేస్లో కూడా జనరల్గా ఎలాగ ఉంటారు పేషెంట్స్. 15th డే ఫీవర్ ఆఫ్టర్ 2 వీక్స్ చాలా నీరసించిపోయి, దాని తర్వాత బట్టలు కూడా అన్ని ఏ వేసుకుంటున్నారో తెలియకుండా జనరల్గా మనం చూస్తుంటాం. కానీ ఈవిడ మాత్రం చాలా నీట్గా రెడీ అయ్యి వచ్చేది అనమాట క్లినిక్కి. చాలా నీట్గా ఏ రోజు బట్టలు ఆ రోజు చాలా నీట్గా, అంటే ఫాస్టిడీస్ ఒకటి తీసుకున్నా. సో ఫీవర్లో కూడా నేను చెప్పాను కదా, డిసీజ్ సీట్ ఆఫ్ ది మైండ్ ఎలా ఉంది. సో ఫాస్టిడీస్ తీసుకున్నా. దాని తర్వాత జనరల్గా ఎలా బిహేవ్ చేస్తారు, ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఇంట్లో ఎలా చాలా పిల్లలతో ఎలా ఉంటున్నారు, అవన్నీ హిస్టరీ తీసుకున్నాను అనమాట ఒకటి ఒకటి. సో హస్బెండ్ చెప్పడం ఏంటంటే, ఇంత ఫేవర్లో కూడా తను పేరెంట్ టీచర్ మీటింగ్ అటెండ్ అయ్యారు.
పేరెంట్ టీచర్ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత ఆ పిల్లల మీద టీచర్ కంప్లైంట్ ఇస్తే ఈవిడికి చాలా చాలా కోపం వచ్చి పిల్లలు కూడా కొట్టారు. సో ఈ ఫీవర్లో కూడా సో జనరల్గా ఇది తీసుకొని నక్స్వామిక ఇచ్చాం. నక్స్వామిక 200 ఇచ్చిన తర్వాత ఒక డోస్ ఇచ్చి వెయిట్ చేస్తే 48 అవర్స్, 72 అవర్స్లో ఆ కేసు క్లోజ్ అయిపోయింది. యూరిన్ నార్మల్ అయిపోయింది, ఫీవర్ కంట్రోల్ అయిపోయింది, జనరల్స్ ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది. సో ఒకే ఒక రూబ్రిక్, కోయిషన్ ఆఫ్టర్ ఇంటర్ కోర్స్, ఈ రూబ్రిక్ తీసుకొని ఈ 3 వీక్ ఆల్మోస్ట్ 4th వీక్లోకి వెళ్తున్న కేసు ఈ నక్స్వామిక 200తోని కేసు అయితే క్లోజ్ అయిందనమాట. సో ఇది నేను ఎపిడమిక్ అనుకొని ఈ సెప్సిస్లోకి వెళ్ళిన కేసు అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మధ్యలో మళ్ళీ మన దగ్గరికి వచ్చిన కేసు అనమాట ఇది. ఈ రిపోర్ట్స్ కూడా మీకు షేర్ చేశాను. సెప్టిక్ కండిషన్లో మనం ఎలాగ ట్రీట్ చేయాలి. జనరల్గా సెప్టిక్ అనేసరికి మనం పైరోజనంకి వెళ్ళిపోతాము, లేకపోతే యూపటోరియంలోకి వెళ్తాం, పైరోజనంలోకి వెళ్తాం, సైలిష్లోకి వెళ్తాం. ఈ సెప్సిస్ ఉన్న ఫీవర్స్లో మనం తీసుకోవాలి, ఎలాగ ప్రిపరేట్ చేయాలి, ఎలాగ మనం కేస్ టేకింగ్ చేయాలి అనేది కొంచెం ఈ కేసుతో నా మీద కూడా నాకు చాలా బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ కేసు ఇప్పుడు ఈ రోజుకి ఆల్మోస్ట్ 4th వీక్ రన్నింగ్. ఈ రోజు కూడా చాలా బాగున్నారు. ఇంక మరి టెస్టులు చేయించలేదు. సో జనరల్స్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఫీవర్ తగ్గింది, ప్లస్ ఈ ఫ్రీక్వెంట్ యూరినరీ కంప్లైంట్స్ తగ్గింది. సో నేను ఎప్పుడూ అనుకోలేదు నక్స్వామికాతో ఇలా అవుతుంది. కానీ కొన్ని కేసెస్లో మన రూబ్రిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్గా ఈ ఎపిడమిక్ కేసెస్లోని మనం ఎవరు రిపర్టైజ్ చేయరు, కానీ కొన్ని కేసెస్లో మాత్రం తగ్గని కేసెస్లో జాగ్రత్తగా కూర్చొని రిపర్టైజ్ చేసుకొని, కాజేషన్ చూసుకొని, వాళ్ళ యొక్క మెంటల్ సిమ్టమ్స్ చూసుకొని, జర్నీ ఆఫ్ ది డిసీజ్ చూసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. ఓకే. సో ఈ 3 కేసెస్ నేను ప్రజెంట్ చేశాను మీకు. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ప్లీజ్ ఆస్క్. ఓకే. చాలా మంచి కేసు సార్, ఇది చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. కాకపోతే నాకు ఒక డౌట్ ఏమొచ్చిందంటే, మీరు క్యాంథరిస్ 200 ఇచ్చారు కదా, అలాంటి పరిస్థితుల్లో మామూలుగా క్యాంథరిస్ కానీ ఏమైనా సరే ఇచ్చినా తక్కువ పొటెన్షియల్ ఇవ్వమంటారు కదా, మరి ఈ ఎక్కువ పొటెన్షియల్ వల్ల అలా ఏమన్నా అయిందా అని, ఫ్రీక్వెంట్ యూరినేషన్ అది క్యూరింగ్ పొజిషన్ ఏమో అని డౌట్ వచ్చింది. ఒకటి ఏంటంటే మనకి కేసు వచ్చింది 4th and 5th డేలో వచ్చారండి. ఆల్మోస్ట్ 3-4 డేస్ తర్వాత చెప్పాను కదా కేసు వచ్చింది. సో అక్యూట్ కండిషన్లో ఉంది ఆ కేసు. మనం 6th కూడా స్టార్ట్ చేయొచ్చు. కానీ ఎపిడమిక్స్లోని నేను అంటే ఒకటి ఏంటంటే పొటెన్సీ అనేది డాక్టర్ యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ డాక్టర్ యొక్క ఆ ఆ టైం పీరియడ్లోని మనకి పేషెంట్ యొక్క సిమ్టమ్స్, డాక్టర్ యొక్క ఎక్స్పీరియన్స్ కలిపి ఇస్తుంటాం. ఒక్కొక్క డాక్టర్కి ఒకటి వ్యారీ అవుతుంది. దెర్ ఈజ్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఫర్ సెలెక్టింగ్ లో పొటెన్సీస్, హై పొటెన్సీస్. సో మీడియం పొటెన్సీస్ 200 అనేది సేఫెస్ట్ అన్నమాట మనకి. సో అందువల్ల క్యాంథరిస్ 200 ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఓకే. సార్ ఆ సెప్సిస్ కేసులో టెంపరేచర్ ఎంతవరకు వెళ్ళేది సార్? టెంపరేచర్ 106 వరకు వెళ్ళిందండి. ఓకే. సరే, థ్యాంక్ యూ సార్. యా. హైడ్రోజన్ 200 వరకు ఇచ్చారు అంతే కదా సార్? పైరోజనం మనం కూడా ఇచ్చామండి. ఓకే అండి, థ్యాంక్ యూ. యా. సార్ ఈ రూబ్రిక్ ఒకసారి చెప్పరా సార్, అర్థం కాలేదు రూబ్రిక్. సో రూబ్రిక్ అనేది చెప్పాను కదండి. మళ్ళీ కేస్ టేకింగ్ చేస్తున్నప్పుడు ఫీవర్ ఒకటి ఒకటి ప్రతిదీ అడుగుతూ ఉంటే, సో ఆఫ్టర్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ విత్ ద హస్బెండ్ ఫీవర్ అనేది 2 hours తర్వాత స్టార్ట్ అయింది అని వచ్చింది అనమాట. సో ఈ సిమ్టమ్ని రూబ్రిక్లో కన్వర్ట్ చేసుకుంటే మనకి కెన్ రిపర్టరీలోని ఫీవర్ అనే చాప్టర్ ఉంటుందండి. దాంట్లో మనం జనరల్గా చూసుకున్నట్లయితే ఫీవర్ ఆఫ్టర్ కోయిషన్ అనే రూబ్రిక్ ఉంటుంది. ఫీవర్ ఆఫ్టర్ కోయిషన్ అంటే ఇంటర్ కోర్స్ అనమాట. ఆ రూబ్రిక్ పట్టుకొని మనం దాంట్లో కొన్ని 2 to 3 డ్రగ్స్ ఉంటాయి. గ్రాఫైటిస్ ఒకటి, స్టాఫిసైగరియా ఒకటి నక్స్వామిక ఒకటి. సో జనరల్గా మనకి స్టాఫిసైగరియా అనేది న్యూలీ మ్యారీడ్ కపుల్లో చూస్తుంటాం అనమాట. హనీమూన్ సిస్టైటిస్ అంటారు, దీనివల్ల కూడా వస్తుంది. సో ఈ ఆల్రెడీ 35 years, మదర్ ఆఫ్ 2 children. సో స్టాఫిసైగరియా మనం రూల్ అవుట్ చేసాము. ప్లస్ చెప్పాను కదా ఈ నక్స్వామిక సిమ్టమ్ ఎలా పట్టుకున్నానో, మెయిన్గా ఫాస్టిడియస్నెస్,
ఇరిటబిలిటీ. సో ఈ రూబ్రిక్స్తో, ఈ సిమ్టమ్స్తో నెక్స్ట్రామ్ ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్స్ సార్. ఓకేనండి. సార్ బ్యాసిలినం 1 ml వేయాల్సిన ప్లేస్ లో 10 ml వేసామని ఇబ్బంది సార్. సో జనరల్గా మనం ఆ, ఆ, ఈ పొటెన్సీ అనేది 200 నుంచి డైరెక్ట్గా 10 ఒక్కొక్కసారి వేయచ్చు. కానీ మనం కెంట్ ఆక్టేవ్స్ అని ఉంటుంది అనమాట. సో మనం ఎలా ఆక్టేవ్స్ ఆఫ్ పొటెన్సీ అని ఉంటుంది. సో ఎలాగ మనం వేయాలి అనేది దాంట్లో ఉంటుంది అనమాట. ఒకసారి అది చదవండి. జనరల్గా 200 నుంచి మనం 1 Mకి వెళ్తాం. సో 1 M నెక్స్ట్ పొటెన్సీకి వెళ్తాం అనమాట. సివియారిటీని బట్టి 1 ml వేయాల్సిన ప్లేస్ లో 10 ml వేసామని ఇబ్బంది, అగ్రవేషన్ ఏమన్నా. సో సివియారిటీ ఉన్నా సరే మనం బేసిక్ థింగ్స్ మనం చూసుకోవాలి. 200 నుంచి మనం ఒక పొటెన్సీని మిస్ చేసి 10 వేయకూడదు. జనరల్గా నా ప్రాక్టీస్లో నేను అలా చేస్తాను. 200 నుంచి కొంతమంది డాక్టర్స్, ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ 10 15 కూడా వేస్తారు. సో అది వేరే విషయం. సో బేసిక్గా మనం కెంట్ ఆక్టేవ్స్లో చూసుకున్నట్లయితే ఆఫ్టర్ 200 వీ హ్యావ్ టు గో ఫర్ 1 M. స్వామికి ఏ పొటెన్షియల్ వేసారండి? నెక్స్ట్ వన్కి 200 పొటెన్సీ వేసాను సార్. అంటే 200 తోనే అంటే కంటిన్యూ చేసేసారు? అంటే 200 పొటెన్సీ ద సేఫెస్ట్ పొటెన్సీ అనమాట. అందులో 200 పొటెన్సీ అదే సరిపోయింది. ఇంకా 1 M కూడా వేయలేదు. 200 పొటెన్సీతో కేసు క్లోజ్ అయిపోయింది అనమాట. ఓకే. ఓకే. ఇంకెవరికైనా డౌట్స్ సార్ ఉన్నాయండి? ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన కేసు లాంటిదే ఒకటి మా దగ్గరకు వచ్చింది సార్. అదేంటంటే పెరాలసిస్ కేసు. ఓకే. ఆ పెరాలసిస్ ఎప్పుడు వచ్చిందంటే అప్పటిదాకా ఆయనకి ఆ సిమ్టమ్స్ అసలు ఏమీ లేవు. ఓకే. సెక్షువల్ యాక్ట్ బాగా విజృంభించి చేసేవాడు అంతే తప్ప అసలు యాక్చువల్గా ఎక్స్ట్రా మ్యారిటల్ కాంటాక్ట్స్ కానీ అసలు అలాంటివి ఏమీ లేవు. అప్పుడు ఓకే. మనం పెరాలసిస్ ఆఫ్టర్ సెక్షువల్ ఎక్సెస్ అనేది ఇతనికి అప్లై చేస్తా తప్పవుతుందా రూబ్రిక్? సో సో కేస్ టు కేసు మనం ఒక కేసుని పట్టు చూసుకొని ఇంకో కేసు మనం డీల్ చేయకూడదు. సో మనం రూబ్రిక్స్ కొన్ని సిమ్టమ్స్ తీసుకొని రూబ్రిక్స్ కన్వర్ట్ చేసుకొని అప్లై అయితే ఇవ్వచ్చండి. ఓకే ఓకే. అతను మనం సెక్షువల్ ఎక్సెస్ అనేది కేవలం ఎక్స్ట్రా మ్యారిటల్కే వాడాలని ఏం లేదుగా? లేదండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, రైట్. ఓకే సార్. సో నేను ఈ సెషన్ ముగిస్తున్నాను. నాకు ఓపిక టైం అవుతుంది. డాక్టర్ చంద్రమోహన్ గారు. డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా చెప్పారు బ్రదర్. అంటే రొటీన్గా మామూలుగా మేము అన్ని ఇవి చెప్పకుండా రిపోర్ట్స్ కూడా ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అండి. ఎనిమన్ గారు థర్డ్ ఆఫారిజంలో మనకి నాలెడ్జ్ ఆఫ్ డిసీజ్ అనేది ఎంత క్లియర్గా ఇచ్చారంటే ఆ, ఈ టెస్టులు ఎందుకు చేయించుకోవాలి అనేది మామూలుగా కొందరు మొండిగా పడుతుంటారు. ఎప్పుడు కాదు. మనము ఒక రోడ్ మీద వెళ్తుంటప్పుడు కంపాస్ ఎట్లా పెట్టుకుంటామో, దిశ వెళ్తున్నాము అనేది క్లియర్గా చూపించేది మనకి ల్యాబొరేటరీ రిపోర్ట్స్ అన్నమాట. ఇప్పుడు సముద్రం మధ్యలో వెళ్తుంటే వాడు కంపాస్ పెట్టుకుని వెళ్తాడు కదా, లేకపోతే ఇది ఇండియా అనుకున్న ఆస్ట్రేలియా వెళ్ళినట్టు ఉంటుంది. అవునా లేదా? అంత ఇంపార్టెంట్ మన కంపాస్. వాళ్ళ కంపాస్ ఎంత ముఖ్యమో మనకి కూడా ల్యాబొరేటరీ రిపోర్ట్స్ అంత ముఖ్యమే. ఒక్కోసారి సార్ మీరు ఇంప్రూవ్మెంట్ ఉందని చూశారు కానీ మా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ రావట్లేదు, టెస్ట్ చేస్తే ఈ పలానా వెళ్ళింది సార్ అని చెప్తారు. వాళ్ళు వచ్చి మళ్ళీ మాట అంటారు. ఓకే. అందుకని అవసరం ఉంటే అవసరం కేసులో రిపోర్ట్స్ మీద ఎట్లా వెళ్ళాలని కూడా మనకి డాక్టర్ గారు క్లియర్గా గైడ్ లైన్స్ ఇచ్చినారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వాసుదేవ్ అండి, వాసుదేవ్. థ్యాంక్ యూ. చాలా వివరంగా చెప్పారు సార్ కేసు గురించి, చాలా అద్భుతంగా మొత్తం